నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాబు జగజీవన్ రావు బడుగు బలహీన వర్గాల నేత. నగరంలో ఘనంగా జయంతి వేడుకలు, నివాళులు ఘటించిన రాజకీయ నేతలు, అధికారులు. బడుగు బలహీన అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బాబు జగజీవన్ రావు ఎంతో కృషి చేశారని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. బాబు జగజీవన్ రావు 114వ జయంతిని పురస్కరించుకొని స్థానిక నెల్లూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి ఒంగోలు మేయర్ గంగడ సుజాత, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, వివిధ సంఘాల నేతలు కూడా జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జగజీవన్ రామ్ చూపిన సేవా మార్గంలో యువత నడవాలన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే దాని ఫలాలను అణగారిన వర్గాలకు అందించిన ఘనత జగజీవన్ రామ్కు దక్కుతుందన్నారు. జిల్లాలోని ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే అన్ని అట్రాసిటీ కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ జగజీవన్ రావు, అంబేద్కర్లు ఒక వర్గానికి చెందిన నేతలు మాత్రమే కాదని, వారు దేశం గర్వించదగిన నాయకులని అన్నారు. రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, పలువురు జిల్లా అధికారులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు కొనసాగిస్తాం. జగజీవన్ రావు గారి ఆశయాలను డాక్టర్ బాబు జగజీవన్ రావు. బాబు జగజీవన్ రావు గారి గురించి మనం మాట్లాడుకుంటే, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫలాలన్నింటినీ కూడా ఎవరికైతే ఈ బడుగు బలహీన వర్గాలు అనేక ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా కార్యరూపం దాల్చేటువంటి ప్రక్రియలో బాబు జగజీవన్ రావు గారు పనిచేసి ఆదర్శంగా నిలిచారు. మరి అందు గురించి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు కానీ, కార్మికులు కానీ, రైతులు కానీ, ఈ వర్గాలు అణగారిన వర్గాలు, వీళ్ళందరికీ కూడా ఆయన ఎన్నో చట్టాలు భారత ప్రభుత్వంలో మంత్రిగా, ఉప ప్రధానిగా తీసుకొచ్చి అవన్నీ కూడా ఫలాలు ప్రజలకు అందే విధంగా ఆయన కృషి చేశారు. అటువంటి మహనీయుడు మరి ఆయన మార్గాన్ని మనం ఈ సందర్భంగా మననం చేసుకుని మనం కూడా మనకు తోచినంత మన స్థాయిలో మనం కూడా ఆ మార్గంలో కొంతవరకన్నా మనం సమాజ హితం కోసం పనిచేయాలని దాన్ని గుర్తు చేస్తూ, మరి ఈ సందర్భంగా మరి మేయర్ గారు కూడా నూతనంగా ఎన్నికయ్యారు ఈ సంవత్సరం. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముదావహం. అట్లాగే మన జిల్లాలో మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి జిల్లా యంత్రాంగం ఒక ఎస్ఓపిని కూడా తయారు చేసింది. దాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో, అంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి వచ్చే 2031 దాకా డ్రైవ్ పెట్టి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా, అట్లాగే అట్రాసిటీ కేసులన్నీ కూడా ఉన్నాయి, వాటన్నిటిని కూడా మహానేత బాబు జగజీవన్ రావు యొక్క 114వ జయంతి సందర్భంగా అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబు జగజీవన్ రావు గారు కానీ, వీళ్ళు కేవలం దళిత నాయకులుగానే కాకుండా
దేశ నాయకులుగా అందరూ గుర్తించినప్పుడే వారికి నిజమైన మనం నివాళులు అర్పించే వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రమే వారిని గౌరవిస్తూ వారికి పూలదండలు వేయాలను లేదంటే వారికి నివాళులు అర్పించడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు. అలా కాకుండా ప్రతి ఒక్కరి యొక్క నాయకులు కాబట్టి అందరూ కూడా వారిని గౌరవించినప్పుడే మన దేశానికి ఒక గర్వకారణంగా ఉంటుంది. వారు చట్టాల్లో చేసేటప్పుడైతేనేమి ఆయన ఉప ప్రధానిగా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఎన్నో కార్యక్రమాలను ఎన్నో ఉద్యమాలను కూడా నడిపిన మహానేతలు వాళ్ళు. అలాంటి నేతలను మనం ఎల్లకాలం గుర్తించుకోవడమే కాకుండా వారి అడుగుజాడలు నడవడానికి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ నాయకులైతేనేమి ఏ రకంగా వారు మంచి పేరు తెచ్చుకోవడానికి మనం చరిత్రలో చూసినప్పుడు గత చరిత్ర మొత్తం కూడా ఇతర దేశాల కింద ఓడుకున్నటువంటి సంస్కృతిలో ఉన్న పరిస్థితుల నుంచి మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు గెలిపించినటువంటి ఘనత రక్షణ శాఖ మంత్రిగా జగజ్జీవన్ గారు దక్కింది. అంతేకాకుండా కరువు వచ్చి భారతదేశం మొత్తం కూడా ఆహార సమస్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు తను తీసుకొచ్చినటువంటి హరిత విప్లవం ద్వారా ఆహార సమస్యను మొత్తం కూడా తీర్చి ఇతర దేశాలు కూడా ఇక్కడి నుంచి ఆహార ధాన్యాలు పంపేటటువంటి ఒక పరిపాలనలోనే ఒక చక్కని బాటేసుకున్నటువంటి మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారు. వారు చేసినటువంటి సమాజానికి పరిపాలనలో వారు చేసిన మార్పులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే హిందూ కోడ్ బిల్లు పెట్టాలని చెప్పేసి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఆయన రాజీనామా చేసినప్పుడు ఆ తర్వాత పరంపరలో హిందూ కోడ్ బిల్లు ఆమోదించడం కోసం కూడా జగజ్జీవన్ గారి పాత్ర ఎంతో ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాంటి గొప్ప మహనీయుడికి ఈ సందర్భంగా మరి ఎంతోమందికి భారతరత్న అవార్డులు ఇస్తున్న సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. అదే క్రమంలో రాబోయే భావితరాలకి జగజ్జీవన్ గారి యొక్క స్ఫూర్తి చాలా అవసరం. అదే క్రమంలో వారు నేర్పినటువంటి పరిపాలన. ఒంగోలులో మొట్టమొదటిసారిగా 8 ప్రభుత్వ పాఠశాలలకు WHO సర్టిఫికేట్ పొందిన వాటర్ ఫిల్టర్ను శాంతివనం ఫౌండేషన్ సహకారంతో డీప్ వ్యవస్థాపకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ చావలి వంశీకృష్ణ, మేఘా ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ కూరపాటి సుధాకర్ పాల్గొని డీప్ ఫౌండేషన్ ప్రతినిధి క్రాంతి కుమార్ని వారు అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను మరెన్నో చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డీప్ ఫౌండేషన్ ప్రతినిధి క్రాంతి కుమార్ మాట్లాడుతూ పాఠశాలల పిల్లల కోసం పనిచేయటం ఎంతో ఆనందకరమైన విషయమని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. సురక్షిత మంచినీరు అనే కాన్సెప్ట్ బయలుదేరింది. సో ఈ మంచినీరు వల్ల ఈ మంచినీరు కలుషితం వల్ల వచ్చే జబ్బుల వల్ల ముఖ్యంగా విలేజ్ ప్రాంతాల్లో పిల్లలు వాళ్ళ చదువులో కానీ వాళ్ళ ఆరోగ్యంలో కానీ ఎదుగుదలలో కానీ బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని డీప్ ఫౌండేషన్ వారు పిల్లలకి సురక్షితమైన మంచినీరు అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలలకి ఈ మంచినీటి సౌకర్యం కల్పించడం కోసము ఈ వాటర్ ఫిల్టర్ని అందించడం జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లలందరూ కూడాను వాటి వల్ల స్కూల్లో ఉన్న వాట్సాప్లు సంబంధం లేకుండా ఈ ఫిల్టర్ ద్వారా సురక్షిత మంచినీరు తీసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం కోసం అలాగే వాళ్ళ చదువులో కూడాను బాగా రాణించడం దోహదపడతా ఉంటుంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఒక మన శాంతివనం ఫౌండేషన్ అలాగే చైతన్య విద్యా సంస్థలు అలాగే డీప్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాం. మనకు చాలా అందజేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో ఇంకా విద్య, ఆరోగ్యం, ఎన్విరాన్మెంట్ ఈ 3 అంశాల్లో కూడా ఈ డీప్ ట్రస్ట్తో కలిసి మనం పనిచేయబోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ వాటర్ ఫిల్టర్స్ని డీప్ ఫౌండేషన్తో పాటుగా వసాట, చైతన్య విద్యా సంస్థలు వీటిని స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని పాఠశాలలో ముఖ్యంగా పిల్లలకి ఆహారంతో పాటు మంచి నీరు కూడా అవసరం. ముఖ్యంగా ఈ సమ్మర్ పీరియడ్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడంలో ఉద్దేశం కూడా ఏంటంటే ఖచ్చితంగా పిల్లలకి మంచినీరు అందినట్లయితే వాళ్ళు
ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న పిల్లలు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాబోయే కాలంలో ఈ మన ప్రభుత్వ కార్యక్రమం వీ లవ్ రీడింగ్ ఈ కార్యక్రమాన్ని కూడా మనం ఈ డీప్ ఫౌండేషన్ సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి హైదరాబాద్ నుంచి డీప్ ఫౌండేషన్ ప్రతినిధిగా క్రాంతి కుమార్ వచ్చారు. క్రాంతి కుమార్ పిల్లలకి అందరికీ స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో డీప్ ఫౌండేషన్ ఉసాటా వారి సహకారంతో సీతతన్య వారి సహకారంతో రెండు కలిపి స్కూల్ పిల్లలకి స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లోని స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో మన వాటర్ ఫిల్టర్స్ అండ్ ఫ్రీగా డొనేట్ చేస్తున్న వాటర్ ఫిల్టర్స్ కూడా ఈ వాటర్ ఫిల్టర్స్ WHO సర్టిఫికేట్ పొందిన వాటర్ ఫిల్టర్ ఇది. దీనికి 0 మెయింటెనెన్స్ ఉంటుంది. ఈ వాటర్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడల్లా స్వచ్ఛమైన నీరుగా అందించాలనే ఉద్దేశంతో డీప్ తర్వాత ఉసాటా వాళ్ళందరూ కలిపి ఈ వాటర్ ఫిల్టర్స్ ఒక 8 గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి ఇస్తున్నందుకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా. పిల్లలకి సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది. అవసరంలో ఉన్న పిల్లలకి, అది ఆరోగ్యం కోసం. ఈ డీప్ ఫౌండేషన్ ఎన్విరాన్మెంట్ మీద, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుందని తెలిసింది. అవసరంలో ఉన్న పిల్లలకి అది కూడా ఎండాకాలం సమ్మర్లో ఈ సహాయం చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఇది మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రామ్ ఎంతో కృషి చేశారని, బాబు జగజీవన్ రామ్ 114వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జగజీవన్ రావు అంబేద్కర్లు ఒక వర్గానికి చెందిన నేతలు మాత్రమే కాదని, వారు దేశం గర్వించదగిన నాయకులన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పాలపర్తి విజేష్ రాజ్, ఎద్దు శశికాంత్ భూషణ్, ఎస్సీసెల్ అధ్యక్షులు సుండి శ్యామ్, నావూరి కుమార్, కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పరిస్థితులకు అనుగుణంగా అట్టడుగు వర్గాల నుంచి పైకెదిగి రాజకీయాల్లో ఈ దేశానికి ఉప ప్రధానిగా చేసినటువంటి దళిత వర్గాన్ని చేసినటువంటి బాబు జగజీవన్ రావు గారి వర్ధంతిని ఈరోజు మేము తెలుగుదేశం జయంతిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి వారి కుమార్తె కూడా లోక్సభ స్పీకర్గా చేసి ఈ దళిత జాతికి ఒక ఊపిరి కుదిరినటువంటి సంఘటన రాజకీయాల్లో ఉంది. మరి బాబు జగజీవన్ రావు గారిని ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీలో మేము మరి అట్టడుగు వర్గాల్ని కలుపుకొని వారి ఉన్నతికి కృషి చేయడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పార్టీ విధానంలో భాగంగా అట్టడుగు వర్గాల్ని ఆయన ప్రోత్సహించడంలో వెనలేని తీరు కనిపిస్తూ ఉన్నారు. ఆ వర్గంలో మరి అందరిని ముందుకు తీసుకురావడానికి తెలుగుదేశం పార్టీ చేసే కృషిని మేమందరం అభినందిస్తూ తెలుగుదేశం పార్టీలో మేమందరం క్రమశిక్షణ కలిగినటువంటి సైనికులుగా బాబు జగజీవన్ రావు గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ విధంగా ఆయన యొక్క దేశానికి చేసినటువంటి సేవని కొనియాడుకుంటూ పలువురు మేము ప్రస్తావించుకున్నాం. ఆయన జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ జోహార్ బాబు జగజీవన్ రావు గారు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు
సామాజిక న్యాయం అని చెప్పి ఏ ఆశయంతో అయితే పోరాటం చేసి భారత రాజ్యాంగంలో అది పొందుపరిచే విధంగా పోరాటం చేశారో, ఏదైతే దళితులకి కానీ, అట్టడుగు వర్గాలకి కానీ, కార్మికులకి కానీ, విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు సాధించడానికి ఆయన చేసినటువంటి కృషి కూడా ఎంత ఉందని చెప్పి ఈ సమయంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే ఇటువంటి మహానుభావులు ఏదైతే పోరాటం చేసి మనకు సాధించినటువంటి స్వాతంత్రం అయితేనేమి, ప్రజాస్వామ్య ప్రణాళిక అయితేనేమి ఈరోజు ప్రమాదంలో ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, ఈరోజు మన రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎవరైనా ఓటు వేసే పరిస్థితి ఉందా? స్వేచ్ఛగా ఎవరైనా వెళ్ళి ఎన్నికల్లో పాల్గొనడానికి నామినేషన్ వేసే పరిస్థితి ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈ మహానుభావుల త్యాగాలు కానీ, వారు ఆలోచించినటువంటి విధానం కానీ ఏమవ్వాలని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఏ ఎస్సీ కార్పొరేషన్లో కానీ, ఎస్టీ కార్పొరేషన్లో కానీ, ఏ ఒక్క కార్పొరేషన్లో కానీ నిధులు ఉన్నాయా? పేద బడుగు బలహీన వర్గాలకు చెందాల్సినటువంటి నిధులన్నింటినీ పక్కదోవ పట్టించి సంక్షేమ పథకాలనే ఒక బూటకపు రాజకీయం చేస్తూ ఒక పక్క ప్రజల చేతిలో డబ్బులు పెడుతూనే మరొక చేత్తో అధిక ధరల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయా లేవా అనేది మనం గుర్తు చేసుకోవాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే ఈ మహానుభావుల ఆశయాలు మనము నిలబెట్టుకోవాలంటే కనుక రాబోయేటటువంటి రోజుల్లో మనం చైతన్యవంతులమై మంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుగుదేశం భారతదేశంలో నిమ్మ కులాలకు చెందిన ప్రతి వ్యక్తికి ఆరాధ్య దైవమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు లాంటి మహోన్నీయులు చేసిన పనులను ఎప్పటికీ ఈ అట్టడుగు ప్రజలు మర్చిపోరు. దానికి అనుగుణంగా ఉండేది తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఈ రాష్ట్రంలో. బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళు ఎట్లయితే క్షమించారో, మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోవాకు చెందిన వ్యక్తి కాబట్టి వాళ్ళ ఆశయాలను ఇంకా ముందుకు తీసుకుపోతామని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఇలాంటి కార్యక్రమాలని మహనీయుల్ని శిరస్మహించుకుంటామని తెలియజేస్తున్నాం. భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా చేసుకున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు ఆ రోజున కార్మిక శాఖ మంత్రిగా ఉండి కార్మికుల పట్ల, కార్మికుల కోసం, సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రచించడం అయితేనేమి, ఆ రోజున నెహ్రూ గారు ఏదైతే హరిత విప్లవం కోసం పాటుపడినప్పుడు దానికి సంబంధించి హరిత విప్లవంలో భారతదేశాన్ని సాధించడంలో బాబు జగజ్జీవన్ రావు గారి పాత్ర చాలా ఉంది. అప్పట్లో ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కూడా బాబు జగజ్జీవన్ రావు గారు. అలాగా ఈ రోజున బాబు జగజ్జీవన్ రావు లాంటి ఒక బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించిన నాయకులు ఆ రోజున ఉండబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రతిఫలాలని ప్రతి ఒక్క వెనకబడి. P9 న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు జగజ్జీవన్ రావు బడుగు బలహీన వర్గాల నేత. నగరంలో ఘనంగా జయంతి వేడుకలు, నివాళులు ఘటించిన రాజకీయ నేతలు, అధికారులు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.